హలో, ఆంజనేయ ప్రసాద్ స్పీకింగ్. ఎవరు కావాలి? మా వంట మనిషి మాణిక్యమా? మాణిక్యం వచ్చిందా? ఇంకా రాలేదండి, ఇది 16వ ఫోను. ఓహో, ఇంకా రాలేదండి. మీరెవరు? మీకు అనవసరం. ఏమిటి నాకు అనవసరమా? పళ్ళు రాలిపోతాయి పిచ్చి పిచ్చిగా కాబట్టి. పెట్టే ఫోను, పెట్టే ఫోను. మీరే పెట్టేయచ్చు కదండి. కరెక్ట్. హలో, మంచి మర్యాద లేకుండా నీకు అనవసరం అంటాడా? అంతేనేటండి, రాత్రాడు ఫోన్ చేసి నేను లైన్ లో ఉంటాను మాణిక్యాన్ని పిల్లన్నాడండి. సరిగ్గా వినవా? లైన్ లో ఉంటాను అన్నాడా, లైన్ వేస్తున్నాను అన్నాడా? సరిగ్గానే విన్నానండి. సరే, ఇక నుంచి ఎవరైనా సరే దాని గురించి ఫోన్ చేస్తే నన్ను పిలువు, నేను మాట్లాడతాను. సరే గాని అరే వాసు, కౌన్ బనేగా గీతాపతి ప్రోగ్రామ్ లో ఈ ప్రశ్న ఇస్తే ఎట్లా ఉంటుంది? ఏదండి, మన మాణిక్యానికి వచ్చే ఫోన్ల గురించి అండి. నీ బొంద ప్రశ్న విలువ పూర్తిగా. హైదరాబాద్ రోడ్లను తవ్వే అధికారం ఎవరికి ఉంది? ఏ టెలిఫోన్ డిపార్ట్మెంట్ కి, బి వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ కి, సి భూగర్భ జల డిపార్ట్మెంట్ కి, డి పలుగు పారా ఉన్నవాడు ఎవడైనా సరే. కావాలంటే నీకు 3 బతుకు తెరువులు ఉన్నాయి, వాటిని వాడుకోవచ్చు. ఈ మాత్రం దానికి బతుకు తెరువులు ఎందుకండి? పలుగు పారా ఉన్నవాడు ఎవడైనా ఎప్పుడైనా ఎక్కడైనా ఏ రోడ్లైనా తవ్వేసుకోవచ్చండి. షూర్? షూర్. పక్కా? పక్కా. కాన్ఫిడెంట్? కాన్ఫిడెంట్. ఎవరికి చెప్పకు. ఈసారి ఎవరైనా మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటామండి అని వచ్చేవాడికి ఈ ప్రశ్న వేద్దాం. ఓకే అమ్మాయి, మేము రెడీ అమ్మా, నీదే ఆలస్యం. అమ్మాయి గారు జిమ్కి వెళ్ళారండి. హలో, ఏంటి మీకు అన్ని రివర్స్ లో ఉన్నాయి? ముందు నువ్వు కోమాలోంచి బయటకొచ్చి నిలబడి చూడు. చిన్న హెల్ప్ కావాలి. మాకు తెలుగు మాట్లాడడం తప్ప రీడింగ్ రాదు. కాన్వెంట్ స్టూడెంట్స్ కదా, కాస్త ఈ లెటర్ చదివి పెట్టాలి. సారీ, ఐఎమ్ ట్రబ్లింగ్ యూ. నో నో నో, ఇట్స్ మై ప్లెజర్. ఏరా చెత్త వెధవా, ఎలా చచ్చావు? 3000 బర్రె వెధవలా మింగి చేస్తున్నావా? ఏం ఫేస్ రా నీది, చెత్తకుండి టైపు. నీ బతుకి బండి కూడానా? తర్వాత అవునరా, నీ బ్లడీ ఫేస్ కి మీసం లేకుండా పేడిమూతి ఏమిట్రా? తర్వాత పొద్దురా మీసం తగిలించు, కనీసం నిత్యం తగ్గుతున్న హైదరాబాద్ రోడ్డులా ఉంటుంది. రోజు ఎవడో ఒక బకరగాని పట్టుకొని టీ చేయకపోతే నీకు నిద్ర పట్టదా? కరెక్ట్, అదిరిపోయాడు. అవునా? కమాన్, లెట్స్ గో. రాజలక నువ్వే కావాలి, అనురాగాలకు వైనవాలి. స్టాప్ మేడం, ఏయ్ మిస్టర్, ఏంటి సంగతి? ఆల్ లేడీస్, మీలో ఏ ఒక్కరైనా నాకు హెల్ప్ చేయాలి ప్లీజ్ మిస్. నేను చాలా వర్రీస్ లో ఉన్నా. పెగ్గింగ్ లో ఇదో టైప్ కాబోలే, జీప్ ఆప్ మరి అడుగుతున్నాడు. ఏయ్, కాస్త మేనర్స్ ఉండాలయ్యా. అడుక్కోడానికి కూడా వేళాపాళ సమయం సందర్భం ఉండాలి. ఇందా. మీరు చాలా పొరపడ్డారు మిస్. నాకు కావాల్సింది డబ్బు కాదు, ప్రేమ. మీలో ఏ ఒక్కరైనా సరే నన్ను లవ్ చేసి పెట్టాలి. ఏమిటి, కామెడీనా? కాదు, ఫ్యామిలీ డ్రామా. నన్ను ఎవరైనా ప్రేమిస్తే పెళ్లి చేసుకుందాం అనుకుంటే నన్ను ఎవరు ప్రేమించట్లేదు మేడం. అందుకే ప్లీజ్ మిస్, ఎవరైనా ప్రేమించండి ప్లీజ్. వీడెవడే బాబు, అరటి పండిమ్మన్నంత తేలిగ్గా అడుగుతున్నాడు. ఏ మిస్టర్, మర్యాదగా అడుగు తప్పుకుంటావా లేక పోలీసులు పిలవమంటావా? ఓకే ఓకే, నేను నిన్ను లవ్ చేస్తాను. నీలాగా అడిగి ప్రేమలో పడేవాళ్ళంటే నాకు చాలా ఇష్టం. నువ్వు నాకు నచ్చావు. గీత, నీకేమైనా మర్చిపోయిందా? ఇలా వీధిని పడి ప్రేమ అడుక్కునేవాడంటే నీకు ఇష్టమా? మేడం, అలా పక్కకు వెళ్ళి మనం మనసులో విప్పి ఓపెన్ గా మాట్లాడుకుందామా? అలాగే, కానీ అంతకన్నా ముందు నువ్వు మా డాడీని కలు. ఆయన ఓకే అంటేనే మన పెళ్లి. అడ్రస్ ఇవ్వండి, 5 నిమిషాల్లో సరే అనిపిస్తా. థ్యాంక్ యూ. మీ డాడీని కలవమన్నావు, ప్రేమికుడు ఫీచర్ ఎలా ఉంటుందో చెప్పలేం, చూడాల్సిందే. నమస్తే సార్. నమస్తే. ఆంజనేయ ప్రసాద్ గారంటే మీరేనండి? ఏమిటి వెనక చూస్తున్నావు? తోకేమని ఉంది వలనే? నేనే. మీ అమ్మాయి గీత పంపారు. ఓహో, అమ్మాయి గారిని ప్రేమిస్తున్నా అన్నావా? నీకెలా తెలుసు? నీ మొహం చూస్తేనే తెలుస్తుంది. నవ్వుతావేంట్రా? వెళ్ళి ప్రోగ్రామ్ ఏర్పాట్లు చేయి. ఈడికి ఎంత బిల్డప్ ఎందుకండి? ఆ డబ్బాలు తీసుకొస్తాను, ఇక్కడ ఏదో ప్రశ్న అడిగేయండి. ప్రశ్న? ఏం ప్రశ్న? మరేం ప్రశ్నలు లేకుండా ఊరకనేస్తారా పిల్లలు? మరి మా గీతను పెళ్లి చేసుకోవాలంటే
కౌన్ బనేగా గీతాపతి అని నేను అడగబోయే ప్రశ్నలకి కరెక్ట్ సమాధానాలు చెప్పాలి. ఓకే? ఓకే సార్. ఆ ఎరుపు మూత డబ్బాలో నుంచి ఒక చీటిది. అలాగే. నీ పేరేమన్నావు? ప్రేమ్ కుమార్ సార్. చాలా చక్కటి పేరు. Thank you, sir. ప్రేమ్ కుమార్ సార్. నువ్వు మా అమ్మాయిని ప్రేమిస్తున్నావు కదూ? అవును సార్. పోటీలో పాల్గొని విజేతమై తిరిగి రమ్మని మా అమ్మాయి పంపించింది, అవునా? అవును సార్. అడగండి, ఏ ప్రశ్నకైనా సమాధానం చెప్పగలను. అదే ఓవర్ యాక్షన్ అంటే. నేను అడుగుతాగా ప్రశ్న. సారీ మిస్టర్ ప్రేమ్ కుమార్, నీకు ప్రశ్న కాదు, ఒక చిన్న యాక్షన్ పార్ట్ వచ్చింది. ఆ పని నువ్వు పూర్తి చేస్తే నువ్వు విజయుడు అయినట్టే. ఓకే? ఓకే, రెడీ సార్. అసెంబ్లీలో ఉన్న గాంధీ గారి విగ్రహానికి ఎరుపు రంగు పూసి రావాలి. గాంధీ గారి విగ్రహానికి ఎరుపు రంగు పూయాలా? Yes. ఓకే, పని పూర్తి చేసుకుని విజేతగా వస్తాను. ఎరుపు రంగు మూత వచ్చినప్పుడే అనుకున్నాను, పాపం అయిపోయాడు. ఆ కుర్రవాడి పరిస్థితి ఏమవుతుందో చూసే లోపు చిన్న కమర్షియల్ బ్రేక్. ప్లీజ్ డోంట్ గో అవే. ఈ మాణిక్యం ఎక్కడ దొరికిందండి బాబు? అనవసరంగా ఈ ఫోన్ నెంబర్ ఇచ్చి మన ప్యానాలు తోడేస్తుంది. హలో హలో వెల్కమ్ టు ది మెంటల్ హాస్పిటల్. వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? నేను మెంటల్ హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నా. మెంటల్ హాస్పిటల్ నుంచే మాట్లాడుతున్నావా? అవునండి. ఎవరు కావాలి? మాణిక్యం కావాలి. మాణిక్యం కావాలా? మెంట్లో కూడా మాణిక్యమే కావాలండి. ఆవిడైతే ట్రీట్మెంట్ బాగా ఇస్తుందట. ఆహా. మాణిక్యం. హాయ్, గుడ్ మార్నింగ్. నా గురించి ఏదైనా ఫోన్ వచ్చిందా? ఫోను యాకవచనం చెప్పండి సార్. మాణిక్యం, నువ్వు వంట బాగా చేస్తావని నిన్ను ఏం సార్? నిన్ను పెట్టుకున్నా. నీకు ఇన్ని కనెక్షన్స్ ఉంటాయని నాకేం తెలుసు? కరెంట్ పోయినప్పుడు కరెంట్ ఆఫీస్ కూడా ఇన్ని ఫోన్లు రావు. ఓ సారీ, నాకు నా అసిస్టెంట్లు, నా ఫ్రెండ్స్, నా ఎనమీస్ అంతా రింగ్ చేస్తుంటారు. నాదో పెద్ద సర్కిల్. పాపం, చిన్న వయసు పెద్ద సర్కిల్. మనకెందుకు రా బాధ? చూస్తావే, ఎత్తుకో. ఓ, శ్రీ కొడుకు తగలబడింది. హలో, 1 minute. మీరెవరినైనా గాంధీ విగ్రహానికి రంగేమని చెప్పారా? అవును, నువ్వెందుకు మెలికలు తిరుగుతున్నావు? ఆ పార్టీని పోలీసులు అరెస్ట్ చేశారంట. చూస్తావేరా, నువ్వు వెళ్ళి ఆ పుస్తకంలో నుంచి ప్రేమ కుమార్ పేరు కొట్టేసే. వెళ్ళి పడితే కడుపు మండిపోతుంది. ఓ శ్రీ ఉంటే మండం. ఎక్కడుందో ఆ అమ్మాయి? కొంచెం తక్కువే. ఎక్కడ కనిపిస్తుందో? సారీ సార్, ఒక్కసారి మీ కుడికాలు ఎత్తండి, ఎడంకాలు ఎత్తండి, అబ్బో 2 కాళ్ళు ఎత్తండి. అమ్మా, నన్ను పడేద్దామనే? ఏమిటి బాబు, ఏం పోగొట్టుకున్నావు? కీ చైనా? కాదు సార్, లైఫ్ చైనే పోయింది సార్. ఒక అమ్మాయి సార్ 100 చీరలు అడిగి తెప్పించాను సార్. ఓహో. డబ్బు ఇవ్వకుండా ఉడాయించింది. ఆ ఓనర్ గాడేమో వీడిని నాకు తగిలించాడు. కంగారు పడకండి సార్, ఆ అమ్మాయి కనిపించదు. వీడిని మెయింటైన్ చేయలేక చూస్తున్నాను సార్. చూసారా, వాగుతున్నది నేను, వెతుకుతున్నది నేను. ఈడు కాకలంట. పాపం, పూర్ ఫెలో. ఆడపిల్లలు కూడా మోసం చేస్తారా? ఏమిటో ఏ లోకం. ఏంటి డాడీ, మీలో మీరే మాట్లాడుకుంటున్నారు? ఎవరో నమ్మ అమాయకుల్లా ఉన్నాడు. ఒక ఆడపిల్లకు 100 చీరలు ఇప్పించట. ఆ అమ్మాయి ఏమో చేయించింది. ఇతనేమో పాపం చెప్పులు అడిగారా ఆ అమ్మాయి కోసం తిరుగుతున్నాడు. పైగా ఈ తాళ్తానట్టు ఆ షాప్ వాడు వీడికి ఒక ఐరావతాన్ని తగిలిచ్చాడు. వాడు వీడిని తిట్టున్నాడు. పదమ్మ, మనం వెళదాం. డాడీ, మీరు వెళ్ళండి, నేను బ్యూటీ పార్లర్ దాకా వెళ్ళొస్తాను. అలాగే అయ్యగారు, పనిలో పనిగా నేను కూడా ఫేషియల్ చేయించుకురానా? పదరా.